ధనుష్, నాగార్జున, రష్మిక కలిసి నటించిన కుబేరా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. శేఖర్ కముల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే వసూళ్లతో దుమ్ము రేపింది. కుబేరా తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 13 కోట్ల నెట్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 19 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అక్కడ ఏదో లైవ్ నడుస్తుంది కదా. ఇదిలా ఉంటే ఉత్తర అమెరికాలో 7 కోట్లకి పైగా వసూలు సాధించి దూసుకుపోతుంది. దీంతో తొలి రోజు ఓవరాల్ గా 50 కోట్లు సాధించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే నాగార్జున, శేఖర్ కముల కెరీర్ ఓ ఫస్ట్ డే బిగ్గెస్ట్ కలెక్షన్ కాగా ధనుష్ కెరీర్ లో ఇది సెకండ్ బిగ్గెస్ట్ కలెక్షన్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. అనుష, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలుగా రూపొందించిన కుబేరా సినిమా నిన్న విడుదలైన సంగతి మనందరికి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందంటూ కూడా దాదాపు దేశవ్యాప్తంగా ప్రజలు కూడా ఎదురు చూశారు. ముఖ్యంగా టాలీవుడ్ లో మాత్రం శేఖర్ కమ్ముల అనగానే ఇప్పటి వరకు ఫ్లాప్ లేని డైరెక్టర్ గా ఒక మార్క్ అయితే ఉంది. కానీ శేఖర్ కమ్ముల ఇలాంటి స్టార్ హీరోస్ ను పెట్టుకుని ఏం చేస్తాడు, ఎలా డైరెక్ట్ చేస్తాడు, ఎలా డీల్ చేస్తాడు, దట్టు ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి కొంత టెన్షన్ అయితే ఉంది. కానీ శేఖర్ కమ్ముల మాత్రం నిన్నటితో సినిమా రిలీజ్ ఫస్ట్ టాక్ తో ఒక పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోతుంది. శేఖర్ కమ్ముల మీద కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. అయితే నిన్న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా క్రేజీ కాంబినేషన్ కావడంతో రిలీజ్ కి ముందు నుంచి కూడా భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఇక ప్రమోషన్స్ యాక్టివిటీస్ కూడా సినిమాను దాదాపు 10 చేశారు. బిచ్చగాడికి కుబేరుడికి మధ్య సాగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో ధనుష్ తన నటనతో అదరగొట్టేశాడు. బిచ్చగాడి పాత్రలో ధనుష్ నిజంగా జీవించాడని మనం చెప్పుకోవచ్చు. అనుష, ధనుష్ పై అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు జల్లైతే కురిపిస్తున్నారు. మరోవైపు నాగార్జున, రష్మికల పర్ఫార్మెన్స్ కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు. పెట్టుబడిదారుల కందబస్తాల్లో దేశం నలిగిపోతుందని, సామాన్యుల జీవితాలు ఈ కారణంగా చితికిపోతున్నాయనేటువంటి చెప్పే ప్రయత్నం చేశాడు శేఖర్ కమ్ముల. జీవితంలో ఎలాంటి లక్ష్యాలు లేని ఓ బిచ్చగాడు, నిజాయితీని నమ్ముకొని జైలు పాలైన ఓ ప్రభుత్వ ఉద్యోగి, వీరిద్దరి మధ్య డబ్బే ఊపిరిగా బతికే ఒక అవినీతి పరుడు, ఈ ముగ్గురు మధ్య నడిచే డ్రామా నిజంగా ఒక రేంజ్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఇక్కడ నాగార్జున అభిమానులే లేదంటే ధనుష్ అభిమానులే కాదు, సగటు సినిమా ప్రేక్షకుడు సైతం నిన్న మ్యాట్నీ షో నుంచి థియేటర్లకైతే క్యూ కడుతున్నారు. ఎందుకంటే మార్నింగ్ షోతోనే ఒక పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా ప్రతి ఒక్క సగటు సినిమా ప్రేక్షకుడు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికపై కూడా సినిమాపై ప్రశంసలు జల్లు కురిపించారు. మొత్తానికి గత 2-3 ఏళ్ల నుంచి కూడా ఎన్నో స్టార్ సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇలాంటి సినిమా ఇంత సున్నితంగా హ్యాండిల్ చేసినటువంటి శేఖర్ కమ్ముల కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా సోషల్ మీడియాలో బ్రహ్మరథం పడుతున్నారు. అయితే కుబేరా మూవీకి బిజినెస్ కి సంబంధించిన లెక్కలు కూడా ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నాయి. అనుష, సినిమాని భారీ రేటుకి అమ్మేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయినట్లు కూడా తెలుస్తుంది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఉంటుంది. మొత్తానికి తొలి రోజు అయితే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయని తెలుస్తుంది. ఇక వీకెండ్ లో ఎంత రాబడుతుందో కూడా చూడాలి. అయితే నిన్న ఇవాళ శుక్ర శనివారంలో చూస్తుంటే సినిమాకి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. డెఫినెట్ గా ఈ 5-6 రోజులు ఇవాళ రేపు వీకెండ్ కాబట్టి మరొక 4-5 రోజుల వరకు పెద్ద సినిమాలు మరే సినిమాలు పోటీగా లేకపోవడంతో డెఫినెట్ గా ప్రతి ఒక్క థియేటర్ కూడా మల్టీప్లెక్స్ లే కాదు, మాస్ థియేటర్లు, క్లాస్ థియేటర్లు ఏది లేకుండా ప్రతి థియేటర్ లో కూడా హౌస్ఫుల్ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమాను చూడాలని ఒక ఉత్సాహంతో అయితే థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఇక మన కలెక్షన్ విషయానికి వస్తే అనుష, తొలి రోజు అయితే నిన్న ఇవాళ కూడా ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి. అయితే ఏరియా వైజ్ గా చూస్తున్నట్టయితే నైజాం లో 12 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు, ఉత్తరాంధ్రలో 4 కోట్లు, ఈస్ట్ గోదావరి 2.2 కోట్లు, వెస్ట్ గోదావరి 2 కోట్లు, కృష్ణా 2 కోట్లు, నెల్లూరు 1,30 లక్షలు. సో ఇట్లా ఈ రకంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా కలెక్షన్ డ్రాబ్యాక్ చూస్తుంటే గ్రాఫ్ చూస్తున్నట్టయితే
అసలు ఊహించని రీతిలో విధంగా ఉన్నాయి. ఇక ఏపీ తెలంగాణలో దాదాపు 30 కోట్ల బిజినెస్ అయిందంటూ కూడా తెలుస్తుంది. తమిళనాడు విషయానికి వస్తే దాదాపు 15 కోట్లు, కన్నడ, మలయాళం, నార్త్ కలిపి దాదాపు 6 కోట్లు, ఇక ఓవర్సీస్ లో కూడా 8 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం ఉంది. సో మొత్తానికి ఓవరాల్ గా చూస్తే నిన్న ఇవాళ చూస్తే దాదాపు 53 కోట్ల పైగా బిజినెస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక టాలీవుడ్ లో మళ్ళీ హిట్ సినిమాల సందడి మొదలైంది. అంటే ఇప్పటి వరకు థియేటర్లు క్లాస్ పీపుల్స్ కి మల్టీప్లెక్స్ లేదంటే ఓటీటీ సినిమా చూడని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఓటీటీలకి అంకితం అయిపోయినటువంటి రోజుల్లో ఇలాంటి సినిమాకి నిజంగా సినిమా అంటే అభిమానులే కాదు సగటు సినిమా ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడతారంటూ కూడా ఇదొక ఉదాహరణ అంటూ తెలుస్తుంది. నిజంగా కుబేర సినిమా కనీ విని ఎరగని రీతిలో కలెక్షన్స్ పరంగా అవ్వచ్చు, చూసిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా సినిమాపై ప్రశంసలు జల్లైతే కురిపిస్తున్నారు. ఇక కుబేరకు వచ్చిన టాక్ తో వీకెండ్ మొత్తం అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు కుబేరా ఇప్పుడు బాగానే ఆడిస్తుంది. నైజాంలో అయితే బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఇక కుబేరా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్ సాధించేలా కనిపిస్తుంది. తమిళంలోనే కొంతమంది కావాలని కుబేరకు నెగిటివ్ ప్రచారం చేస్తున్నా అనిపిస్తుంది. కానీ ఆ ఇంపాక్ట్ అయితే సినిమాకి ఏం పడట్లేదు. ఎందుకంటే ఎవరో కొన్ని నెగటివ్ రివ్యూస్ లేకపోతే నెగటివ్ కామెంట్స్ సినిమాపై కావాలని చేసుకున్నా కూడా రిజల్ట్ అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా చూస్తే రిజల్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఒక తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇటు తమిళ్లో అవ్వచ్చు, కన్నడలో అవ్వచ్చు, హిందీలో అవ్వచ్చు, ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సినిమా థియేటర్ల వద్ద అయితే క్యూ కడుతున్నారు. చాలా రోజుల తర్వాత మల్టీప్లెక్స్ లో కాకుండా చాలా రోజుల తర్వాత మామూలు థియేటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ అనేది చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు సెల్ఫీలు తీసుకుంటూ ఆ ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.